జడుసుకున్న అధిష్టానం రెడ్లకు మంత్రి పదవులు ఇచ్చేందుకు వెనకడుగు బీసీ ఉద్యమం ప్రభావమే కారణం. హైకమాండ్పై 42% బీసీ రిజర్వేషన్ల ఒత్తిళ్లు. ఇప్పటికే కేబినెట్లో 4 రెడ్డి మంత్రులు, ఇక చాలన్న కాంగ్రెస్ హైకమాండ్. పార్టీ నుంచి వైదొలుగుతామని రెడ్ల హెచ్చరిక. కేరళలో కేసీ వేణుగోపాల్, కర్ణాటకలో మల్లికార్జున ఖర్గే. ఆన్లైన్లో సంప్రదింపులు. సామాజిక సమీకరణలపై స్పష్టత వస్తే ఎప్పుడైనా మంత్రివర్గ విస్తరణ. అర్ధరాత్రి వరకు వెలువడిన అధికారిక ప్రకటన. తెలంగాణ బీసీలో వచ్చిన చైతన్యం కాంగ్రెస్ ప్రభుత్వంలోని రెడ్ల మంత్రి పదవులకు ఎసరు పెడుతోంది. బడుగు బలహీన వర్గాల జాగృతం కాంగ్రెస్ హైకమాండ్కు జడుచుకునేలా చేస్తుంది. అందుకే ఆయా వర్గాల చైతన్య కారణంగా రెడ్లకు మరిన్ని మంత్రి పదవులు ఇచ్చేందుకు అధిష్టానం ససేమిరా అన్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గంలో 4 పెద్ద రెడ్లు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా చేపట్టబోయే మంత్రివర్గంలోనూ ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తే మొదటికే మోసం వస్తుందనే భావన కాంగ్రెస్ పెద్దలను వేధిస్తుంది. గత తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలే లక్ష్యంగా వరాలు కురిపించింది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీసీలకు సముచిత ప్రయారిటీ ఇస్తున్నట్టు ప్రకటించింది. అయితే తానోటి తలిస్తే దైవం మరోటి తలిచిందన్నట్టు హైకమాండ్ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని చూసిన రాష్ట్ర కాంగ్రెస్లో ఉన్న రెడ్ల డామినేషన్ కారణంగా అది సాధ్యపడలేదు. ఈ సందర్భంగా రెడ్ల కన్సర్న్లో కొనసాగిన కులగణన ఫెయిల్ అవ్వడం కూడా అధిష్టానానికి చెడ్డ పేరు తెచ్చినట్లయింది. దీంతో కేబినెట్లో కొత్తగా రెడ్లకు మళ్లీ చోటు కల్పించాలంటే హైకమాండ్ వణికిపోతుంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలు ఎలా ఉన్నా రెడ్లు మాత్రం పార్టీలో తమ పట్టు కోసం వెనకడుగు వేయడం లేదు. హైకమాండ్ తమకు కేబినెట్లో అవకాశం కల్పించకపోతే అవసరమైతే పార్టీని కూడా ఇడిచిపెడదామని చెప్పి చూసిరా బీసీలకు సోయిందా పార్టీని పార్టీని ఇడిచిపెడతామనేటువంటి సోయి అంటలేదు అన్నారు. బాంచన్ అయ్యా దండం పెడతా ఈ పాదాభివందనం. మొన్న సభల బీర్లయ్య గారు ముంగట కూర్చున్నదంతా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు. మా ఎమ్మెల్యే గారే ఆ రెడ్ల కాలు మొక్తానాక మేమెంతనయ్యా అనే కడిగి తెచ్చిండు. అది